Hello aspirants, welcome to our channel. Please subscribe, like, share and support to our channel. సో మనం లాస్ట్ క్లాస్లో ఏదైతే నేను జాగ్రఫీ క్లాస్ 1 అని పెట్టానో ఆ క్లాస్లో మనం భారతదేశ ఉనికి మరియు దాని యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాము. అంటే మన భారతదేశము ఏ ఏ అక్షాంశాల మధ్య ఉంది మరియు ఏ ఏ రేఖాంశాల మధ్య ఉంది, అలాగే మన భారతదేశంలో భూ పరివేష్టిత రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి, సో అలాగే మన భారతదేశంలో ఏ రాష్ట్రం ఎక్కువ పొరుగు రాష్ట్రాలతోటి సరిహద్దులు కలిగి ఉన్నది, అలాగే మన 23.5 డిగ్రీల అక్షాంశం ఏదైతే ఉందో అది ఏ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది, అలాగే మన 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఏదైతే ఉందో మన ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే మన భారత కొలమానాన్ని ఆధారంగా అయితే కొలుస్తామో అది ఏ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది, అదేవిధంగా ఏ ఏ ప్రాంతాలను టచ్ అయి వెళ్తుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం లాస్ట్ వీడియోలో చూసాము. అదేవిధంగా భారతదేశాన్ని ఉపఖండము అని ఎందుకు అంటాము, ప్లస్ భారతదేశము ఈ ఎన్నవ పెద్ద దేశము విస్తీర్ణ పరంగా, అలాగే జనాభా పరంగా ఎన్నవ పెద్ద దేశము, అలాగే భారతదేశంలో ఉండే రాష్ట్రాల్లో విస్తీర్ణ పరంగా ఏ రాష్ట్రం పెద్దది, అలాగే భారతదేశంలో ఉండే రాష్ట్రాలలో జనాభా సంఖ్య పరంగా ఏ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ ఉన్నారు, అలాగే మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్ర మరియు తెలంగాణ ఏ పొజిషన్లో ఉంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఏదైతే ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి మరియు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జాగ్రఫీ ఏదైతే ఉందో అది లాస్ట్ వీడియోలో కవర్ చేశాము. అది చూసిన వాళ్ళు అయితే ఓకే, ఇది కంటిన్యూ చేయండి, లేదంటే నేను ఐ బటన్కి లింక్ ఇస్తాను. సో అది చూడండి, అది చూడకుండా ఇది చూసిన తర్వాత అయినా అది చూడండి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కవర్ అవుతుంది. ఈరోజు మనము ముఖ్యంగా భూ సరిహద్దు మరియు పొరుగు దేశాలు అనే టాపిక్ తీసుకుందాము. ఈ భూ సరిహద్దు పొరుగు దేశాలు అంటే ఏంటంటే మన భారతదేశం ఎప్పుడైతే మ్యాప్లో ఉందో మన చుట్టుపక్కల వేరే దేశాలు ఉన్నాయి కదా, సో ఆ దేశాలతోటి మన దేశం ఎక్కడ బార్డర్ కలిగి ఉన్నది, ఎందుకంటే మనం ఒక మిలిటరీని మెయింటైన్ చేస్తున్నాం, నేవీని మెయింటైన్ చేస్తున్నాం, అలాగే మనం ఎయిర్ ఫోర్స్ని మెయింటైన్ చేస్తున్నాం. దీనికి కారణాలు ఏంటంటే మన పొరుగు దేశాలు ఉన్నాయి, మన దేశానికి సంబంధించిన సార్వభౌమాధికారం ఏదైతే ఉందో మన ఇంటిగ్రిటీ అది మనమే కాపాడుకోవాలి. సో మనం ఏ దేశంతో ఎంత సరిహద్దులు కలిగి ఉన్నాం, సో యాజ్ పర్ ద వరల్డ్ స్టాండర్డ్స్ ఇవన్నీ మన భారతదేశం మ్యాప్లో కానీ ఇండియా సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళందరూ రిలీజ్ చేస్తారు. సో ఇవి మన ఒక గ్రూప్ 2 యాస్పిరెంట్గా కానీ, గ్రూప్ 4 ఎగ్జామ్ కావచ్చు, గ్రామ సచివాలయాలు కావచ్చు, లేదంటే రైల్వే ఎగ్జామ్స్, SSC ప్రతి ఎగ్జామ్లోనూ ఇవి కంపల్సరీ అడిగే బిట్స్. సో ఏ ఏ రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉన్నాయి, ఏ రాష్ట్రం మన దేశం ఏ ఏ దేశాలతో సరిహద్దు కలిగినాయి, ఆ సరిహద్దులో ఉండే రాష్ట్రాలు ఏంటివి, సో ఏది ఎక్కువ కలిగింది ఏది తక్కువ, ఇలాంటివి కంపల్సరీ వచ్చే క్వశ్చన్స్. సో ఈరోజు మనం భూ సరిహద్దు మరియు పొరుగు దేశాల గురించి తెలుసుకుందాం. సో ముఖ్యంగా మన భారతదేశం ఏదైతే ఈ చుట్టుకొలత ఉందో ఈ చుట్టుకొలతలో ఇక్కడ శ్రీలంక ఉంటుంది కదా, సో ఈ చుట్టుకొలత ఏదైతే ఉందో ఆ చుట్టుకొలతలో 15,106 కిలోమీటర్లు. సో 15,106 కిలోమీటర్లు మనం వేరే దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నాము. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సుమారుగా 15,000 కిలోమీటర్లు గుర్తుపెట్టుకున్నా ఒకటే, లేదంటే 15,106 కిలోమీటర్లు పొరుగు దేశాలతో మనం సరిహద్దు కలిగి ఉన్నాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఇన్ని కిలోమీటర్లు సరిహద్దు కలిగినప్పుడు ఏ ఏ రాష్ట్రాలు ఆ సరిహద్దును పంచుకుంటున్నాయి. సో ఇక్కడికి వచ్చేసరికి ఏ ఏ రాష్ట్రాలు అంటే 16 రాష్ట్రాలు మరియు 2 యూనియన్ టెరిటరీలు. ఆ యూనియన్ టెరిటరీలు ఏవి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీ, లదాఖ్ ఇంకొక యూనియన్ టెరిటరీ. సో ఇది ఎప్పటి నుంచి, సో మన భారతదేశము 15,106 కిలోమీటర్లు పొరుగు దేశాలతో సరిహద్దు ఉండగా ఆ సరిహద్దును 16 రాష్ట్రాలు మరియు 2 యూనియన్ టెరిటరీలు షేర్ చేసుకోగా ఈ 2 యూనియన్ టెరిటరీలు అనే పదం ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ 31, 2019 ఎప్పుడైతే 370 ఆర్టికల్ స్పెషల్ స్టేటస్కు సంబంధించి రద్దు చేశారో ఆ తర్వాత ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ని ఒక యూనియన్ టెరిటరీగాను, లదాఖ్ని ఇంకొక యూనియన్ టెరిటరీగాను చేయడం జరిగింది. సో ఈ కొత్త సర్వే ఆఫ్ ఇండియా వదిలిన మ్యాప్ ప్రకారము మరియు ఏదైతే సర్వే వదిలారో దాని ప్రకారంగాను మన భారతదేశంలో ఉన్నటువంటి 16 రాష్ట్రాలు మరియు 2 యూనియన్ టెరిటరీలు భారతదేశంతో ఈ అక్టోబర్ 31, 2019 తర్వాత నుంచి ఇది కరెక్ట్ కౌంట్. ఒకవేళ మన క్వశ్చన్ అక్టోబర్ 31, 2019కి ముందు
భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు పొరుగు దేశాలతోటి సరిహద్దులు కలిగి ఉన్నాయంటే స్ట్రైట్ ఆన్సర్ 17 రాష్ట్రాలు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ అక్టోబర్ 31, 2019 ఏదైతే 370 ఆర్టికల్ రద్దు చేసి మనం 2 యూనియన్ టెరిటరీలుగా చేశామో ఈ 17 రాష్ట్రాలలో ఒక రాష్ట్రాన్ని 2 యూనియన్ టెరిటరీలుగా మనం డివైడ్ చేసామండి. దట్ ఈస్ సింపుల్ థింగ్. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒకటి మైనస్ చేసాం కాబట్టి 16, ఇక్కడ ఆల్రెడీ ఆ రాష్ట్రాన్ని మనం 2 యూనియన్ టెరిటరీగా చేసాం కాబట్టి 2 యూనియన్ టెరిటరీస్. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఏదైతే అంశం మనం చదువుకుంటున్నామో బై హార్ట్ చేయాలా, ఎందుకంటే మెమరీ పవర్ ఈజ్ ఇంపార్టెంట్. వీటికి బై హార్ట్ చేయాలా మనకి, ఎందుకంటే 4 ఆప్షన్స్ ఇస్తారు, వాటిల్లో ఒకటి చూస్ చేయాలా. దాంతోపాటుగా అర్థం చేసుకొని చదివితే అది ఎక్కువ రోజులు బాగా గుర్తుండేదానికి అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 2, 16 రాష్ట్రాలు 2 యూనియన్ టెరిటరీ. సో నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి ఏ దేశము మన భారతదేశంతో ఎక్కువగా సరిహద్దు పంచుకుంటున్నది అనే పాయింట్కి వస్తే మనకు ఫస్ట్ వచ్చి బంగ్లాదేశ్. సో నేను ఇది ఆర్డర్లో రాయడం జరిగింది. బంగ్లాదేశ్ మనతోటి 4096 కిలోమీటర్లు. ఈ కిలోమీటర్లు ఎవరు అడగరండి, నేను జస్ట్ రాశాను. సో మీకు గుర్తుపెట్టుకోవడం కుదిరితే గుర్తుపెట్టుకోండి, లేదంటే మీరు జస్ట్ మన భారతదేశంతో బంగ్లాదేశ్ దేశం ఎక్కువ సరిహద్దును పంచుకుంటుంది. సో ఇప్పుడు గ్రూప్ 2లో కాంపిటీషన్ పెరిగే కొద్దీ ట్రెండ్ మారింది. ఆ ట్రెండ్ ప్రకారం ఏమడుగుతారంటే భారతదేశంతో బంగ్లాదేశ్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మయన్మార్లు సరిహద్దులు షేర్ చేసుకోగా వాటిలో ఈ క్రింది క్రమంలో అమర్చండి, అంటే ఎక్కువ సరిహద్దు నుంచి తక్కువ సరిహద్దును ఈ క్రింది క్రమంలో అమర్చండి. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకి ఏదైతే ఆన్సర్ తెలిసి మనం మిస్ అవ్వద్దు కదా. సో మీరు కూడా చదువుకునేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఒక ఆర్డర్లో రాసుకున్నారంటే మీకు సులభంగా ఉంటుంది. బంగ్లాదేశ్ హయ్యెస్ట్ మనతోటి సరిహద్దులు పంచుకునే దేశంలో, తర్వాత చైనా, తర్వాత పాకిస్తాన్, ఇలా మీరు ఆర్డర్లో రాసుకుంటే రేపు మ్యాచ్ ది ఫాలోయింగ్ కానీ లేదంటే ఆప్షన్స్లో 1, 3, 4, 2 లేదంటే రెండో ఆప్షన్ 4, 2, 3, 1 ఇట్లా ఈ సరైన క్రమంలో రాయండి అనేలాంటి ఏదైతే క్వశ్చన్స్ ఇస్తారో అలాంటివి మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి వీలుంటుంది. సో మనం ఈ పాయింట్కి వచ్చేసరికి బంగ్లాదేశ్ అనేది మనతోటి 4096 కిలోమీటర్ల సరిహద్దును షేర్ చేసుకుంటుంది. అలా చేసుకోగా బంగ్లాదేశ్ తోటి ఎక్కువ సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఏదంటే పశ్చిమ బంగాల్. సో ఇక్కడ మీరు పశ్చిమ బెంగాల్ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువగా సరిహద్దు షేర్ చేసుకునే రాష్ట్రం. అంటే మీరు యారో మార్క్ ఇట్లా పైకి ఇచ్చుకోండి, అంటే టాప్ మోస్ట్. బంగ్లాదేశ్ తోటి ఎక్కువగా సరిహద్దును పంచుకునే మన భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రం ఏది అంటే బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ ఎక్కువగా సరిహద్దును పంచుకుంటున్నప్పుడు తక్కువగా సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఏదంటే అస్సాం. సో ఇట్లా ఈ 2 గుర్తుపెట్టుకోండి. మీకు కుదిరితే ఆర్డర్ గుర్తుపెట్టుకోగలుగుతారంటే పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, మిజోరాం, అస్సాం. సో ఈ ఆర్డర్ మ్యాప్ చూస్తూ గుర్తుపెట్టుకోండి. లేదు అన్నారంటే పశ్చిమ బెంగాల్ గుర్తుపెట్టుకోవాలి, మీరు అస్సాం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే బంగ్లాదేశ్ మన భారతదేశంతో ఎక్కువ సరిహద్దు పంచుకోగా ఈ క్రింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఎక్కువగా పంచుకుంటుంది లేదంటే ఏ రాష్ట్రం తక్కువగా పంచుకుంటుంది ఇలా అడిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇలా నేర్చుకోండి. సో మొదటగా బంగ్లాదేశ్, తర్వాత త్రిపుర, తర్వాత మేఘాలయ, ఆ తర్వాత మిజోరాం, దెన్ అస్సాం. సో ఎక్కువగా మనకు బార్డర్ను పంచుకునే రాష్ట్రం వచ్చి బంగ్లాదేశ్ కాగా తక్కువగా బంగ్లాదేశ్ తోటి మన సరిహద్దులను పంచుకునే రాష్ట్రం వచ్చి అస్సాం. సో ఎన్ని కిలోమీటర్లు ఇవి అవసరం లేదు. సో మీరు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ అంటే మీరు నెక్స్ట్ రీడింగ్ ఫస్ట్ రీడింగ్లో ఇంత అవసరం లేదండి. బంగ్లాదేశ్ ఇవి జస్ట్ పశ్చిమ బెంగాల్, అస్సాం గుర్తుపెట్టుకోండి. సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్, ఫోర్త్ రీడింగ్కి వచ్చేసరికి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో పాటు ఈ క్రమం ఎలా ఉందో గుర్తించండి. కిలోమీటర్లు అవసరం లేదు, క్రమం గుర్తించండి. ఒకసారి మ్యాప్లో గుర్తుపెట్టుకోండి. అలాగైతేనే మీ ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది. లేదు అంటే ఏమవుతుందంటే ఫస్ట్ టైమే మీరు బంగ్లాదేశ్ 4096.7 కిలోమీటర్లు, 2217 కిలోమీటర్లు పశ్చిమ బెంగాల్, అట్లా ఇవన్నీ చదివితే ఒకేసారి మైండ్ మనకి ఏదైనా మన చిన్నప్పటి నుంచి సాధనతోటే సాధ్యమవుతుంది. సో మన మైండ్కి ఒకేసారి ఒక రోజులో డంప్ మొత్తం మెమరీ అంతా ఇట్లా ఫిల్ చేయాలంటే కష్టము, మనకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. సో కాగా మనం ఇట్లాంటి ప్రయత్నాలు అయితే చేయాలి. ఎక్కువగా బంగ్లాదేశ్ కాగా తక్కువ సరిహద్దుగా షేర్ చేసుకునేది అస్సాం. సో ఇలా చేసినప్పుడు అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది బాగా. నెక్స్ట్ బంగ్లాదేశ్ సరిహద్దు విషయం కాగా ఇది దేన్ని అనుసరించి, ఏ అవార్డుని అనుసరించి మనం ఫాలో అవుతున్నామంటే సర్ సిరిల్ రాడ్క్లిఫ్. సో ఈ సర్ సిరిల్ రాడ్క్లిఫ్ ఇది పదం గుర్తుపెట్టుకోండి, ఇది ఇంకో దగ్గర కూడా వస్తుంది. అలాగే మన ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యలో ఏదైతే బార్డర్ ఉందో సరిహద్దు, అక్కడ గస్తీ కాసే
దళం పేరు ఏంటిదంటే బిఎస్ఎఫ్. మీకు అందరికీ తెలుసు బిఎస్ఎఫ్ అంటే ఏంటిదో. సో బిఎస్ఎఫ్ అంటే ఏంటండి? భారత్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఓకే. సో మన బంగ్లాదేశ్కి మరియు ఇండియాకి సరిహద్దుల్లో గస్తీ కాసే ఆ టీం పేరు ఏంటండి? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే అప్పుడప్పుడు మనకు ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు కాల్పులు జరగడము, సో ఏది ఎక్కడ బార్డర్లో ఉంది, ఏ టీం ఎక్కడ ఉంది, మన ఇండియన్ ఆర్మీ ఎక్కడ ఉంది, సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎక్కడ ఉంది, ఇలాంటివి గుర్తుపెట్టుకోవడం మంచిది. ఇంకొకటి 1999 సంవత్సరంలో 99 సంవత్సరాలకు గాను, అంటే 2088 అనుకోండి, అంతేనా? 88, 87. సో 99 సంవత్సరాలకు గాను, అంటే 88, ఓకే, 99 సంవత్సరాలకు గాను ఇక్కడ ఈ దహగ్రామ్ మరియు అంగార్పోట అనేది బంగ్లాదేశ్లో 2 ప్రదేశాలు. ఈ 2 ప్రదేశాలకు వెళ్ళడానికి వాళ్ళు రోడ్డు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేసుకోవాలంటే ఈ మన మ్యాప్లో ఏదైతే మ్యాప్ ఉందో, ఇక్కడ బంగ్లాదేశ్ ఉంటుంది కదా, ఇట్లా ఉండి ఇట్లా వచ్చి ఇట్లా వెళ్తుంది బంగ్లాదేశ్ కూడా. సో ఈ బంగ్లాదేశ్కి ఆ 2 ప్రాంతాల మధ్య మన ఇండియన్ భూభాగం కొంచెం వాళ్ళకి అవసరం అయింది. సో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడానికి అది అవసరమైతే మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ 3 బిఘా అనే ఒక ప్రాంతాన్ని వాళ్ళకి లీజుకి ఇవ్వడం జరిగింది. అంటే 99 సంవత్సరాలకు గాను 3 బిఘా అనే గ్రామాన్ని బంగ్లాదేశ్కి ఒక ఒప్పందం ప్రకారం లీజుకి ఇచ్చారు. అంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని ఆ గ్రామాలను అభివృద్ధి చెందించుకోండి. ఎందుకంటే మన పొరుగు రాష్ట్రాలతో మన సంబంధాలు బాగుంటే మన శత్రు దేశాల నుంచి మనకు కొంచెం సేఫ్ సైడ్ ఉంటాం మనము. ఎందుకంటే లేదంటే చైనా వాళ్ళు వచ్చేస్తారు, మీకు ఆల్రెడీ తెలుసు కదా విషయం ఏం జరుగుతుందో. సో అలా. సో ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాము ఈరోజు? మొత్తం మన భారతదేశంలో 15,106 కిలోమీటర్లు సరిహద్దు కలిగినది. వేరే దేశాల్లో అది మొత్తం 16 రాష్ట్రాలు మరియు 2 యూనియన్ టెరిటరీలు పంచుకుంటున్నాయి. సో ఎక్కువగా భారతదేశంతో సరిహద్దు పంచుకునే దేశం వచ్చి బంగ్లాదేశ్. సో ఎక్కువగా సరిహద్దు పంచుకునే దేశం బంగ్లాదేశ్ కాక మన ఇండియన్ రాష్ట్రాలలో ఎక్కువగా సరిహద్దు పంచుకోగా అస్సాం అనేది తక్కువగా పంచుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉండే ఈ సరిహద్దు పంచుకునే రాష్ట్రాలలో. ఓకే. నెక్స్ట్, ఈ సర్ సిరిల్ రాడ్క్లిఫ్ అనే యాక్ట్ ప్రకారం మన ఇండియాకు మరియు బంగ్లాదేశ్కి మధ్య ఏదైతే సరిహద్దు ఉందో ఆ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడం జరిగింది. అలాగే బంగ్లాదేశ్కి మరియు ఇండియాకు మధ్య గస్తీ కాసే దళం పేరు వచ్చి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అలాగే మన భారతదేశం వాళ్ళు 99 సంవత్సరాలకు గాను 3 బిఘా అనే ప్రాంతం వాళ్ళకి లీజుకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్, భారతదేశం చైనా. సో 4096 కిలోమీటర్లు మన బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకోగా చైనాకు వచ్చేసరికి 3488 కిలోమీటర్లు సరిహద్దు పంచుకుంటున్నాం. సో ఇవన్నీ నేను ఈ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మ్యాప్లో కూడా చూపిస్తాను. చైనాతో మనం సరిహద్దు పంచుకునే క్రమంలో సో అత్యధికంగా లదాఖ్ 1597 కిలోమీటర్లు సరిహద్దు పంచుకోవడం జరుగుతుంది. సో లదాఖ్ అనేది యూనియన్ టెరిటరీ, మీరు గమనించుకోవాలి. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్. సో ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే, చైనాతోటి అత్యధికంగా సరిహద్దు పంచుకునే రాష్ట్రం అని అడిగినారంటే కంపల్సరీ మీరు అరుణాచల్ ప్రదేశ్ ఇవ్వాలి. సో చైనాతోటి మన అత్యధికంగా సరిహద్దు పంచుకునే ప్రాంతము లేదంటే ప్రదేశము అలా ఏదన్నా అడిగారంటే మాత్రం మీరు లదాఖ్ ఆన్సర్ ఇవ్వాలి. సో అత్యధికంగా సరిహద్దును పంచుకునే కేంద్రపాలిత ప్రాంతం అన్నా లదాఖ్ ఇవ్వాలి, అత్యధిక సరిహద్దును పంచుకునే ప్రాంతం అన్నా లదాఖ్ ఇవ్వాలి, అత్యధిక సరిహద్దు పంచుకునే రాష్ట్రం అంటే మాత్రం అరుణాచల్ ప్రదేశ్కి రావాలి. గమనించుకోవాలి, ఒక్క క్వశ్చన్లోనే తిప్పిచ్చి వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి, అంటే ఒక చదివిన యాస్పిరెంట్ని కూడా కన్ఫ్యూజ్ చేసి తప్పు ఆన్సర్ పెట్టించడానికి ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది. సో చైనాతో నార్మల్గా అత్యధికంగా సరిహద్దును షేర్ చేసుకునేది లదాఖ్ 1597 కిలోమీటర్లు, లదాఖ్ తర్వాత అరుణాచల్ ప్రదేశ్. ఇలాంటి క్వశ్చన్నే అత్యధికంగా సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఏది అనేసరికి అరుణాచల్ ప్రదేశ్. సో అత్యధికంగా సరిహద్దును పంచుకునే ప్రాంతము ఏది అన్నప్పుడు మనకు లదాఖ్ ఆన్సర్లో ఉంటే లదాఖే పెట్టాలి. అలా కాకుండా రాష్ట్రము అని ఇస్తే మాత్రం అరుణాచల్ ప్రదేశ్ పెట్టాలి. సో ఇది గమనించుకోవాలి మీరు. సో ఫస్ట్ వచ్చేసరికి లదాఖ్, అలాగే మీరు అరుణాచల్ ప్రదేశ్ కూడా యారో ఇచ్చుకోండి, అప్ యారో, ఎందుకంటే రాష్ట్రం అని అడిగినప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఇవ్వాల్సింది వస్తుంది.
సో తక్కువగా సరిహద్దు పంచుకునే రాష్ట్రం ఏది అంటే తక్కువగా సరిహద్దు పంచుకునేది రాష్ట్రం ఒకటే ఉంది, ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతం లేదు కాబట్టి తక్కువగా సరిహద్దు పంచుకునేది అనేసరికి హిమాచల్ ప్రదేశ్ మీరు ఇవ్వచ్చు. సో ఇప్పుడు చైనా తోటి ఎక్కువగా సరిహద్దును పంచుకునే ప్రాంతం అంటే లదాఖ్, సరిహద్దును పంచుకునే రాష్ట్రం అనేసరికి అరుణాచల్ ప్రదేశ్ వస్తుంది, సరిహద్దును పంచుకునే యూనియన్ టెరిటరీ అంటే కంపల్సరీ లదాఖే వస్తుంది. సో ఇప్పుడు మనం మ్యాప్లో చూద్దాము. సో ఇది ఇండియన్ మ్యాప్. సో ఇండియన్ మ్యాప్లో మనం ఇప్పుడు ఏదైతే చదువుకున్నామో బంగ్లాదేశ్ తోటి సరిహద్దు ప్లస్ చైనా తోటి సరిహద్దు ఇది గమనిద్దాం. సో బంగ్లాదేశ్ తోటి సరిహద్దు వచ్చేసరికి మీరు ఒక్కసారి చూడండి, ఇక్కడ పెన్సిల్ ఎక్కడ కదులుతుందో మీకు స్క్రీనింగ్ బాగా అవుతుందని అనుకుంటున్నా యూట్యూబ్లో. సో ఈ సరిహద్దు ఉందా, సో ఇదంతా దూరం ఆల్మోస్ట్ ఆల్ బంగ్లాదేశ్కి మనం ఇప్పుడు మన ఫేసింగ్ తీసుకున్నామంటే ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉండే పార్ట్ మొత్తం ఇక్కడ వరకు ఇదంతా చూడండి, ఇక్కడి వరకు ఇప్పుడు నేను ఏదైతే కలర్ గీసానో ఇదంతా వెస్ట్ బెంగాల్ తోటి ఉండేది. సో కాబట్టి మీకు ఇక్కడే మ్యాప్లో తెలిసిపోతుంది వెస్ట్ బెంగాల్ తోటి ఎక్కువ సరిహద్దు కలిగి ఉంది అని. సో వెస్ట్ బెంగాల్ తర్వాత మనం ఏమనుకున్నాం, త్రిపుర. సో త్రిపుర తోటి ఎందుకు ఎక్కువ అని మీకు అనిపిస్తుంది, మేఘాలయ ఉండొచ్చు కదా సార్ అని అనుకుంటే, త్రిపురని ఎలా చేశారంటే అండి చూడండి, మీరు ఇక్కడ మ్యాప్లో గమనించుకోవాలా. నేను వేరేది కావాలంటే రెడ్ తీసుకుంటాను ఇక్కడ. సో నేను వేరే కలర్ తీసుకుంటాను రెడ్. సో త్రిపుర మీరు చూసారంటే త్రిపురని బంగ్లాదేశ్ ఏం చేసిందంటే చుట్టేసింది. మనం ఏదన్నా పేపర్లో పెట్టి చుట్టేస్తాం కదా, ఇదో ఇలా. కాబట్టి కంప్లీట్ ఒక దీపం అనే దానికి నీళ్ళు ఎట్లా చుట్టేస్తాయో, సో ఆల్మోస్ట్ ఆల్ 3 పక్కల బంగ్లాదేశ్ ఉంది చూడండి త్రిపుర. అందుకు త్రిపుర అనేది మనకు సెకండ్ రావడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ రాస్తాను. ఫస్ట్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్, రెండు వచ్చేసరికి త్రిపుర, సో మూడోది ఎలాగో మేఘాలయ ఇక్కడ ఉంది. సో మేఘాలయ ఈ ప్రాంతం మొత్తం ఎక్కువగా బార్డర్ పంచుకునేది వచ్చి మేఘాలయ. ఆ తర్వాత మిజోరాం. మీరు మిజోరాం కింద చూసారంటే ఇక్కడ కంప్లీట్గా ఇదంతా మిజోరాం, ఇట్లా ఈ నుంచి ఇక్కడి వరకు ఇదంతా మిజోరాం వస్తుంది. సో ఫస్ట్గా వెస్ట్ బెంగాల్ ఇక్కడ వరకు ఉంది, తర్వాత ఈ త్రిపురాని ఇట్లా చుట్టేసింది కాబట్టి ఎక్కువ దూరం దాంతో పంచుకుంటుంది. తర్వాత ఎలాగో బంగ్లాదేశ్ భుజం పైన ఉన్నట్లు ఉంటుంది కదా మేఘాలయ, మూడోది మేఘాలయ, ఆ తర్వాత మిజోరాం. సరే సార్ అస్సాం ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ మేఘాలయ ఎండింగ్కి త్రిపుర స్టార్టింగ్కి మధ్యలో కొంచెం కొన ఉంటుంది 200 కిలోమీటర్స్. అది నేను వేరే దాంతో ట్రై చేస్తాను కలర్ తోటి. సో ఈ కొంచెం దూరం అస్సాం. సో అందుకే అస్సాం తక్కువగా పంచుకోవడం జరుగుతుంది. సో నేనైతే ప్రయత్నం చేస్తున్నాను మీకు క్లియర్గా చెప్పడానికి, అక్కడ మీకు ఎలా ఇది విజిబుల్ అవుతుందా లేదా అనేది నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పారంటే, సో నేను పోను మనము హిమాలయాస్ గురించి, సో ఈ రివర్స్ గురించి, డ్రైనేజ్ సిస్టము ప్లస్ ఇండస్ట్రీస్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం కాబట్టి మీ ఫీడ్బ్యాక్ ఏదైతే ఇచ్చారనుకోండి, సార్ ఇది మాకు కనిపిస్తుంది మ్యాప్ కనిపిస్తలేదు ఇంకొంచెం మంచిగా అంటే నేను ఏదన్నా ఇంకా టెక్నిక్స్ ఉంటే చూస్తాను. సో ఇది ఆన్లైన్ క్లాసెస్ అనేది నాకు మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే తెలుస్తుంది. సో ఇంకా ఇట్లా చెప్పొచ్చు, ఇది ఓకే వీళ్ళకి అర్థమవుతుంది ఈ విధంగా ప్రజెంటేషన్, లేదు అంటే ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తాను నా సైడ్ నుంచి. సో మొదటగా వెస్ట్ బెంగాల్ తోటి ఎక్కువ, తర్వాత ఇది త్రిపుర, తర్వాత మేఘాలయ, తర్వాత మిజోరాంతో పోల్చుకుంటే అస్సాం అక్కడ చిన్నది, మీకే అర్థమవుతుంది. సో ఇదండి ఈ సింపుల్ బంగ్లాదేశ్ తోటి ఇట్లా మీరు కంప్లీట్గా ఇట్లా గుర్తుపెట్టుకున్నారంటే పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ మనం చైనా. సో చైనాకి వెళ్ళే ముందు మళ్ళీ నేను ఈ కలర్ మార్చుకుంటాను, ఆరెంజ్ తీసుకుంటున్నాను. ఓకే. సో చైనాకు వచ్చేసరికి చైనాతోటి ఎక్కువగా బార్డర్ కలిగింది ఏది అంటే లదాఖ్ అని చెప్పాం. ఇక్కడ చూడండి, లదాఖ్ అంటే మనం తలలో పాపట్టి తీస్తాం కదా, అక్కడి నుంచి తీసుకుంటే మన తల మొత్తం అండి, అంటే 75% ఆఫ్ కంప్లీట్. ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో 75% కూడా అనొచ్చు ఆల్మోస్ట్. చూడండి ఇక్కడి వరకు. సో ఈ ఆరెంజ్ తోటి ఏదైనా రాశాను అంటే అది మొత్తం లదాఖ్ కిందికి వస్తుంది. సో ఇది చైనాతోటి ఎక్కువగా బార్డర్ పంచుకుంటుంది. ఆ తర్వాత సో నెక్స్ట్ బ్లూ తీసుకుంటాను నేను. నెక్స్ట్ లదాఖ్ తర్వాత ఎక్కువగా బార్డర్ పంచుకునేది అరుణాచల్ ప్రదేశ్. ఈ అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడంటే ఈ భూటాన్ ఎండింగ్ ఉంది కదండి, బ్లూ తోటి గీస్తున్నాను. ఈ ఎండింగ్ నుంచి ఇది మొత్తం ఇక్కడ నుంచి
ఇక్కడి వరకు, ఎందుకంటే ఈ తర్వాత మళ్ళీ మయన్మార్ వస్తుంది ఇక్కడ నుంచి అంత. ఇక్కడ నేను కొంచెం పెద్దగా గీస్తున్నా. సో ఇక్కడి వరకు ఇది చైనా. సో ఇక్కడ మీరు నేను గీసేదాన్ని బట్టి మీకు అర్థమైంది లదాఖ్ ఎంత విస్తీర్ణం ఉంది, ఇంకో ఇది ఎంత ఉందనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను గ్రీన్ కలర్ తీసుకుంటున్నా. సో నెక్స్ట్ ఏదంటే ఉత్తరాఖండ్. సో హిమాచల్ ప్రదేశ్ పైన ఉంది, హిమాచల్ ప్రదేశ్ తోటి ఉత్తరాఖండ్ ఇప్పుడు నేను గీస్తున్నా కదా లైన్, మీరే చూడండి ఇక్కడ ఉత్తరాఖండ్ ఎక్కువ ఉంది. సరే, మరి హిమాచల్ ప్రదేశ్ ఎంత ఉంది? నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ గీద్దాం. సరే, నెక్స్ట్ సిక్కింకి వెళ్దాం, ఎందుకంటే ఆర్డర్ ప్రకారం. సో ఫస్ట్ లదాఖ్, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, నెక్స్ట్ ఉత్తరాఖండ్, నెక్స్ట్ సిక్కిం. సో ఈ సిక్కింకి వచ్చేసరికి ఈ నేపాల్ సరిహద్దు నుంచి ఇట్లా ఇది మొత్తం అంటే ఇట్లా లోపలికి ఉంది ఇది సిక్కిం. నెక్స్ట్ సిక్కిం అనేది 4, ఫస్ట్ లదాఖ్, సెకండ్ అరుణాచల్ ప్రదేశ్, థర్డ్ ఉత్తరాఖండ్, ఫోర్త్ సిక్కింకి ఈ ఏదైతే హిమాచల్ ప్రదేశ్ ఉందో, సార్ హిమాచల్ ప్రదేశ్ కొంచెం ఎక్కువ అనిపిస్తుందని మీరు అనుకుంటారేమో. చెప్పాలంటే ఈ సిక్కిం వచ్చి 220 కిలోమీటర్ల దూరం పంచుకుంటుంటే ఇక్కడ ఏదైతే హిమాచల్ ప్రదేశ్ ఉందో అది 200 కిలోమీటర్ పంచుకుంటుంది. ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంది, కానీ మన క్వశ్చన్స్లో మనము ఆర్డర్ కింద తీసుకున్నామంటే తక్కువ సరిహద్దు పంచుకునేది వచ్చి హిమాచల్ ప్రదేశ్, దాని తర్వాత తక్కువ పంచుకునేది వచ్చి సిక్కిం. సో ఎక్కువగా పంచుకునే రాష్ట్రం అనేసరికి అరుణాచల్ ప్రదేశ్, ఎక్కువగా సరిహద్దు పంచుకునే ప్రాంతం అనేసరికి లదాఖ్. సో ఇది క్లియర్ కదండి. సో మనం ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి చూడడం జరిగింది, తర్వాత చైనా. సో ఆ తర్వాత బంగ్లాదేశ్, చైనా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏ దేశం మన భారతదేశంతో ఎక్కువ సరిహద్దు పంచుకుంటుంది? సో యాజ్ యూజువల్ మనం వచ్చేద్దాం. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మనం అవి డిస్కస్ చేద్దాం. సో ఇందాక ఎలాగైతే మనం సర్ రాడ్క్లిఫ్ ఏదైతే సర్ సిరిల్ రాడ్క్లిఫ్ అనే అగ్రిమెంట్ ప్రకారము ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్యలో ఏదైతే బార్డర్ ఉందో, అలాగే మన చైనాకి కూడా. సో మన చైనాకి వచ్చి సర్ మెక్మోహన్. సో ఈ సర్ మెక్మోహన్ అవార్డు ప్రకారము ఏదైతే 1913 నుంచి 14 సిమ్లా ఒప్పందం జరిగిందో, ఈ సర్ మెక్మోహన్ ప్రకారం మనకి ఇండియాకి మరియు చైనాకి మధ్యలో ఈ బార్డర్ ఒప్పందం అనేది, సరిహద్దు ఒప్పందం అనేది ఏదైతే జరిగిందో అది సర్ మెక్మోహన్ ప్రకారం జరిగింది. నెక్స్ట్ సేమ్ మనం ఇందాక ఇండియాకి మరియు బంగ్లాదేశ్ సరిహద్దులు గస్తీ కాసే దళం ఏదని మాట్లాడుకున్నాం, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అలాగే ఐటీబీపీ ఏదైతే ఐటీబీపీ ఉందో మన ఇండియాకి మరియు చైనాకి మధ్యలో ఐటీబీపీ అనే సరిహద్దు దళం, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అనేవాళ్ళు ఇండియాకి మరియు చైనాకి సరిహద్దు సెక్యూరిటీ రిలేటెడ్ విషయాలు చూసుకుంటారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, బీఎస్ఎఫ్ వచ్చేసరికి ఇండియాకి బంగ్లాదేశ్కి, ఐటీబీపీ ఇండియన్ టిబెటన్ బార్డర్ పోలీస్ వాళ్ళు అనేవారు ఏదైతే మన చైనాకి మరియు ఇండియాకి మధ్యలో సరిహద్దు గస్తీ కాస్తూ ఉంటారు. సో నెక్స్ట్, సో ఇప్పుడు మనం మన భారతదేశం బంగ్లాదేశ్ తోటి సరిహద్దు ఎలా పంచుకుంటుందో చూసాము, తర్వాత చైనా ఎలా పంచుకుంటుందో చూసాము. భారతదేశము అన్ని దేశాల కంటే భారతదేశంతో బంగ్లాదేశ్ ఎక్కువ సరిహద్దు పంచుకోగా, ఆ బంగ్లాదేశ్లో ఏ రాష్ట్రం ఎక్కువగా బంగ్లాదేశ్ మన దేశంలో ఏ రాష్ట్రంతో ఎక్కువగా సరిహద్దు పంచుకుంటుంది అంటే మనం మ్యాప్లో కూడా చూసాము, పశ్చిమ బంగా. ఆ తర్వాత పశ్చిమ బంగా తర్వాత అంతటి సరిహద్దు పంచుకునే రాష్ట్రము, రెండవ రాష్ట్రము ఏది అంటే త్రిపుర తర్వాత మేఘాలయ తర్వాత మిజోరాం తర్వాత అస్సాం. సో ఈ విధంగా మనం ఏదైతే ఆర్డర్ ఉందో చూడటం జరిగింది. సో అదేవిధంగా సర్ సిరిల్ రాడ్క్లిఫ్ అనే అవార్డు ప్రకారం ఇండియాకు మరియు బంగ్లాదేశ్కు మధ్యలో ఈ సరిహద్దు ఒప్పందం అనేది జరిగింది. సో మన ఇండియాకు మరియు బంగ్లాదేశ్కి గస్తీ కాస్తున్నటువంటి దళం పేరు వచ్చి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. దీంట్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కువగా సరిహద్దు పంచుకునే రాష్ట్రం వెస్ట్ బెంగాల్ కాగా తక్కువగా పంచుకునేది అస్సాం. సో అలా ఉండగా మనం చైనాది కూడా చూసాము, ఎక్కువగా పంచుకునే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ కాగా ఎక్కువగా పంచుకునే ప్రాంతంకి వచ్చేసరికి లదాఖ్. అలాగే తక్కువగా పంచుకునేది హిమాచల్ ప్రదేశ్ తర్వాత తక్కువగా పంచుకునేది సిక్కిం. ఆ రెండింటికి మధ్యలో 20 కిలోమీటర్ల గ్యాపే ఉంది, మనం చూసాము ఆల్రెడీ మ్యాప్లో. అలా కాగా ఇండియాకు మరియు చైనాకు మధ్య ఏదైతే ఈ బార్డర్ ఒప్పందం ఉందో, సరిహద్దు ఒప్పందం, అది సర్ మెక్మోహన్
1913 1914 మధ్యలో ఈ సిమ్లా ఒప్పందం ప్రకారం అది చేయడం జరిగింది. సో మనకి ఎలా ఇస్తారంటే ఈ క్రింది వాణిలో ఏ అవార్డు ప్రకారం ఇండియా మరియు చైనా యొక్క సరిహద్దు ఒప్పందం జరిగింది? కింద సర్ మెక్మోహన్, సర్ రాడ్క్లిఫ్, డ్యూరాండ్ ఇలాంటి 4 ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోగలరు. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇండియా మరియు చైనా మధ్య గస్తీ కాస్తున్న దళాలు. సో అస్సాం రైఫిల్స్, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అంటే అక్కడ కన్ఫ్యూజన్ ఏముండదు, ఎక్కడ పోయినా ఇండియన్ ఆర్మీ అనే వాళ్ళు ఉంటారు. కానీ ఒక్కొక్క దేశంతో సరిహద్దుల కోసం సపరేట్ మనం ఎలాగైతే మీకు ఐడియా ఉంటుంది, మన కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే సిఆర్పిఎఫ్ వాళ్ళని మెయింటైన్ చేస్తారో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ వీళ్ళని ఎందుకు మెయింటైన్ చేస్తారంటే దేశంలో ఏదైనా వివాదాలు జరిగినప్పుడు, ఏదన్నా ఘర్షణలు జరిగినప్పుడు సడన్గా పోలీసు వాళ్ళు కావాలా కదా. సో అది ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం మనం సిఆర్ఎఫ్ను మెయింటైన్ చేస్తాం. ఏదైనా ర్యాలీలు జరిగినా, ఎలక్షన్స్ జరిగినా, ఇంకొకటి జరిగినా, ఒక గొడవలు జరిగినప్పుడు వీళ్ళు సిఆర్పిఎఫ్. అలాగే మన ఇండియాలో ప్రతి ఒక్క దానికి మీకు ఎలాగైతే కరెంట్ అఫైర్స్లో రీసెంట్గా వచ్చింది ఎస్పీజీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, అది మన ప్రధానమంత్రి మరియు Z+ కేటగిరీ ఉండే వాళ్ళ సెక్యూరిటీ చూస్తారు. అలాగే ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు కొన్ని దేశాలతోటి బార్డర్ని చూస్తారు. అలా ఒక్కొక్కటి డిఫైన్డ్ అనే ఒక సంస్థలు ఉన్నాయి. మన పోలీసుల్లో కూడా సంస్థలు ఎట్లయితే స్టేట్ పోలీసులు ఉన్నారో అట్లా సెంట్రల్ సంస్థలు. సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఐటీబీపీ అనేవాళ్ళు ఇండియా మరియు చైనాకు మధ్య ఏదైతే భద్రతకు సంబంధించిందో ఆ బార్డర్కి సంబంధించిన ఐటీబీపీ అనేవాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్, సో ఈ ఆర్డర్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ మనతోటి 3వ అతిపెద్ద సరిహద్దు పంచుకునే దేశము. సో ఫస్ట్ వచ్చేసరికి బంగ్లాదేశ్ 4096 కిలోమీటర్లు, రెండవది చైనా 3488 కిలోమీటర్లు, 3 వచ్చేసరికి పాకిస్తాన్ ఎంత అంటే 3323 కిలోమీటర్లు. అంటే చైనాకి పాకిస్తాన్కి పెద్ద డిఫరెన్స్ లేదు, 150 కిలోమీటర్స్ ఎంతో డిఫరెన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ మనతోటి చైనా, ఇది నేను చెప్తున్నా ఏది ఆల్మోస్ట్ ఆల్ అంటే దాని అర్థము అందాసుగా లేదా అప్రాక్సిమేట్లీ అంటే దగ్గర ఒక 150 కిలోమీటర్లు అటు ఇటుగా చైనా పాకిస్తాన్ ఈక్వల్గానే మన భారతదేశంతో షేర్ చేసుకుంటున్నాయి. కానీ ఆర్డర్ ప్రకారం వెళ్తే బంగ్లాదేశ్ ఫస్ట్, సెకండ్ చైనా, థర్డ్ పాకిస్తాన్ వస్తుంది. సో కానీ ఈ చైనాకు పాకిస్తాన్ మధ్యలో 150 కిలోమీటర్స్ వ్యత్యాసం. అక్కడ ఎట్లయితే మనం సిక్కిం మరియు హిమాచల్ ప్రదేశ్ మధ్యలో 20 కిలోమీటర్స్ ఉందో అలా 150 కిలోమీటర్స్ వ్యత్యాసం ఉంది. కానీ ఆర్డర్ ప్రకారం చూసుకుంటే బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్. సో మీరు ఇలా రాసుకొని చదివినప్పుడు ఏంటంటే మీకు గుర్తుపెట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో సుమారుగా 150 కిలోమీటర్లు అంటే రేపు ఆప్షన్ గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఈ కిలోమీటర్లు ఇవన్నీ మెమరీలోకి ఎక్కించుకునే కంటే నెంబర్స్ కూడా. సో మీకు ఆర్డర్ గుర్తుంటుంది, 4000 క్లబ్లో కంపల్సరీ బంగ్లాదేశ్ ఉంటుంది. మళ్ళీ తర్వాత ఈ 3000 క్లబ్లోకి వచ్చేసరికి చైనా మరియు పాకిస్తాన్ ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏంటంటే 150 కిలోమీటర్లు అట్లా. సో పాకిస్తాన్ 3వ దేశం కాగా మనతోటి భారత్ తోటి సరిహద్దు పంచుకునే పెద్ద దేశాలలో, ఏదైతే మన భారతదేశంతో సరిహద్దు పంచుకునే దేశాలలో పాకిస్తాన్ 3వది కాగా, సో మన భారతదేశ రాష్ట్రాల్లో ఏది ఎక్కువ పాకిస్తాన్ తోటి సరిహద్దు పంచుకుంటుంది? సో ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ 1222 కిలోమీటర్లు అనేది మనది 370 ఆర్టికల్ రద్దు కాకముందు జమ్మూ కాశ్మీర్, లదాఖ్ అంతా ఒకటిగా ఉన్నప్పుడు 1222 కిలోమీటర్లు. అప్పుడు టాప్లో జమ్మూ కాశ్మీర్ ఉండే, J&K జమ్మూ కాశ్మీర్ ఉండే. కానీ ఏదైతే మనకు నవంబర్లో మనకు సర్వే ఆఫ్ ఇండియా, మన ఇండియా సర్వే వాళ్ళు మ్యాప్ వదిలారో వాళ్ళ ప్రకారం నవంబర్ 2, 2019 ఆ ఇండియా సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మ్యాప్ వదిలారో వాళ్ళ ప్రకారము ఇది డివైడ్ చేసిన తర్వాత లదాఖ్ అనేది 357 కిలోమీటర్లు మరియు జమ్మూ కాశ్మీర్ అనేది 865 కిలోమీటర్లు పాకిస్తాన్ తోటి బార్డర్ పంచుకోవడం జరుగుతుంది. అంటే ఇవి యూనియన్ టెరిటరీస్ చేయకముందు ఈ రెండింటిని జమ్మూ కాశ్మీర్ని రాష్ట్రంగా అనుకుంటే 1222 కిలోమీటర్లు అంటే టాప్ మోస్ట్ జమ్మూ కాశ్మీరే ఉండే. కానీ ఇప్పుడు పాకిస్తాన్తో అత్యధికంగా సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇదే క్వశ్చను
పాకిస్తాన్తో అత్యధికంగా, అంటే ఏమి ఇవ్వలేదనుకోండి క్వశ్చన్లో, పాకిస్తాన్ తోటి అత్యధికంగా సరిహద్దును పంచుకునే రాష్ట్రము రాజస్థాన్. పాకిస్తాన్ తోటి అత్యధికంగా సరిహద్దును పంచుకునే ప్రాంతము రాజస్థాన్. 2019 నవంబర్ 2కు ముందు, లేదంటే 2019 అక్టోబర్ 31కి ముందు పాకిస్తాన్ తోటి అత్యధికంగా బార్డర్ పంచుకునే రాష్ట్రము అంటే జమ్మూ కాశ్మీర్. అలా సో పాకిస్తాన్ తోటి అత్యధికంగా సరిహద్దును పంచుకునే రెండవ రాష్ట్రము అంటే గుజరాత్ వస్తుంది. సో రాజస్థాన్ ఫస్ట్, రెండవ రాష్ట్రము అంటే గుజరాత్ వస్తుంది. అలా కాకుండా పాకిస్తాన్ తోటి అత్యధికంగా సరిహద్దును పంచుకునే రెండవ ప్రాంతము, రెండవది అక్కడ రాష్ట్రం అని మెన్షన్ చేయకుండా కంపల్సరీ మీకు లదాఖ్ వస్తుంది, జమ్మూ కాశ్మీర్ వస్తుందండి. ఎందుకు అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే జమ్మూ కాశ్మీరు 865 కిలోమీటర్లు, అంటే ఇక్కడ మనకు గుజరాత్ 506 కదా, 506 కంటే 865 పెద్దది. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ ఎన్ని విధాలుగా అడగవచ్చు, మీకు ఇప్పటికే ఐడియా వచ్చింటుంది. ఈ 370 ఆర్టికల్ రద్దు చేసి మన నవంబర్ 2, 2019లో సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మ్యాప్ వదలక ముందుకి పాకిస్తాన్తో ఎక్కువ సరిహద్దు పంచుకునే రాష్ట్రం అంటే జమ్మూ కాశ్మీర్, నో డౌట్. అప్పటికి ఇది యూనియన్ టెరిటరీలు కాలేదు. ఈ యూనియన్ టెరిటరీలు అయిన తర్వాత, అంటే ఇంకేం ఇవ్వకున్నా కూడా యూనియన్ టెరిటరీలు అయిన తర్వాతనే అర్థం. ఇప్పుడు ఎగ్జామ్ 2024లో జరుగుతుంది కాబట్టి ఇప్పటి ప్రకారము సో పాకిస్తాన్ తోటి ఎక్కువగా బార్డర్ పంచుకునేటువంటి రాష్ట్రము ఏది అంటే రాజస్థాన్. అదే రెండవ రాష్ట్రము అంటే గుజరాత్. పాకిస్తాన్ తోటి అత్యధికంగా సరిహద్దును పంచుకునే రెండవ ప్రాంతము అనేసరికి మీరు జమ్మూ కాశ్మీర్ వస్తుంది. సో ఇలాంటి ఈ వెరీ రేర్లీ అడుగుతారు ఇట్లా మనల్ని ట్విస్ట్ చేసి ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్. కానీ మీరు ఇలా కూడా ప్రిపేర్ అయితే మీకు ఏదైతే 1 మార్క్ వస్తుంది కదా ఈజీగా, ఈ 1 మార్క్ అనేది చాలా వాల్యుబుల్. తెలిసిన చోట మనం చదివిన టాపిక్ నుంచి వచ్చే 1 మార్కే మనకు 100 మార్కులతో సమానము. తెలియని చోట మనం ఎట్లా పోలేము. తెలిసిన టాపిక్ నుంచి వచ్చే ఆ 1 మార్కు చాలా వాల్యుబుల్. దానికి మీరు కంపల్సరీ గన్ షాట్ నీట్గా క్వశ్చన్ చదివి తొందరపడకుండా ఆన్సర్ సెలెక్ట్ చేసుకున్నారంటే రేపు కీ పేపర్ చూసిన తర్వాత మనం బాధపడని అవసరం లేదు. మళ్ళీ తర్వాత ఎన్నో రూమర్స్ వస్తాయి, ఆన్సర్ ఇది అది, ఏపీపీఎస్సీ దీని రెండింటిని ఆన్సర్లు ఇచ్చింది, ఎన్ని రూమర్స్ వచ్చినా నో ఇష్యూ, మీరు కంపల్సరీ లిస్ట్లో ఉంటారు. సో ఏ ఎగ్జామ్కైనా, నాట్ ఓన్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2, ఇలా మీరు క్లుప్తంగా చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూసాం కదా, ఇంతకుముందు విడిపోకముందు 1222 ఉండే కాబట్టి జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ ఉండే. సో విడిపోయిన తర్వాత ఈ 2 యూనియన్ టెరిటరీస్ అయినాయి కాబట్టి పాకిస్తాన్తో ఎక్కువగా సరిహద్దును పంచుకునేది వచ్చి రాజస్థాన్. ఆ తర్వాత ప్రాంతము అంటే వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్ అవుతుంది. లేదు రెండవ రాష్ట్రం ఏది సరిహద్దును ఎక్కువగా పంచుకునే రెండవ రాష్ట్రం అనేసరికి గుజరాత్ వస్తుంది. సో అది. సో నెక్స్ట్ ఇక్కడ కూడా క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ట్విస్ట్, పాకిస్తాన్ తోటి అతి తక్కువ సరిహద్దు పంచుకునే రాష్ట్రం అనేసరికి పంజాబ్ వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళు ఇప్పుడు ఈజీగా చెప్తారు. అతి తక్కువ సరిహద్దు పంచుకునే రాష్ట్రం అనేసరికి పంజాబ్ వస్తుంది. మరి అతి తక్కువ సరిహద్దు పంచుకునే ప్రాంతం అనేసరికి ఏది వస్తుందండి? లదాఖ్. సో ఇది నాతో పాటు ఎవరైతే ముందే చెప్పినారో వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవుతున్నట్టు లదాఖ్, ఎందుకంటే 357 కిలోమీటర్లు. అట్లా లేదు, అతి తక్కువ రాష్ట్రం అని ఇవ్వలేదు, అతి తక్కువ కేంద్రపాలిత ప్రాంతం అని లేదు, పాకిస్తాన్ తోటి అతి తక్కువగా సరిహద్దును పంచుకునే ప్రాంతం అన్నా కూడా లదాఖే వస్తుంది, ఎందుకంటే 357 కిలోమీటర్లు కాబట్టి. సో మనకు అక్కడికి దీని గురించి అయిపోయింది. అలాగే మనం ఏదైతే చూసామో ఇందాక బంగ్లాదేశ్ తోటి బార్డర్ ఒప్పందాల్లో సర్ సిరిల్ రాడ్క్లిఫ్ అనేది చదువుకున్నాం. మరి ఇక్కడ పాకిస్తాన్ తోటి కూడా వచ్చింది కదా సార్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు. 1947లో మనం విడిపోయినప్పుడు తూర్పు పాకిస్తాన్, ఇక్కడ పడమట పాకిస్తాన్ ఎట్లా ఉండే అంటే బంగ్లాదేశ్ కూడా, అంటే ముస్లిమ్స్ ఎవరైతే బెంగాల్లో ఉన్న ముస్లిమ్స్, అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉండే ముస్లిమ్స్ మనతోటి విడిపోయి పాకిస్తాన్గా అయినప్పుడు ఇది తూర్పు పాకిస్తాన్గా బంగ్లాదేశ్ ఉన్నది. ఆ తర్వాత బంగ్లాదేశ్ కూడా ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం ఉండి అక్కడ వాళ్ళ ఆధిపత్యం ఎక్కువ అయ్యి, సో వాళ్ళు మన ఇందిరాగాంధీ సపోర్ట్ తోటి అప్పుడు పాకిస్తాన్ తోటి మనకు యుద్ధమైంది. బంగ్లాదేశ్ని ఆ పాకిస్తాన్ నుంచి చేసి దానికి సపరేట్గా ఒక కంట్రీ స్టేటస్ అనేది రావడం జరిగింది. సో అట్లా కాబట్టి ఈ సర్ రాడ్క్లిఫ్ అనేవాళ్ళు ఈ 1947లో అవార్డు ప్రకటించేటప్పుడు
అక్కడ మన సరిహద్దులు ఏవైతే మాట్లాడుకున్నామో అక్కడ ప్లస్ ఈ వెస్ట్ బెంగాల్ అస్సాం ఇక్కడ కూడా 2 దగ్గరలో సరిహద్దు నిర్ణయించారు. సో అదే కంటిన్యూ అవుతుంది కదా. ఏదైతే మన పాకిస్తాన్ అనుకుని 2 ప్లేసుల్లో ఇక్కడ బంగ్లాదేశ్ దగ్గర ఇక్కడ పాకిస్తాన్ దగ్గర ఏదైతే సరిహద్దు నిర్ణయించారో అది 1947లో. ఆ తర్వాత బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు అదే సరిహద్దుతోటి విడిపోయి బంగ్లాదేశ్గా ఫామ్ అయింది. సో అలాగా. సో ఇండియాకు పాకిస్తాన్కి ఈ ఈ బార్డర్లో గస్తీ కాసే దళం పేరు ఏంటంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఇప్పుడు మనం 3 దేశాల గురించి చూసాము. ఈ పాకిస్తాన్ గురించి ఒకసారి మ్యాప్లో చూసి దెన్ మనం లేదంటే నేపాల్ కూడా నేర్చుకొని వెళ్దాం. నేపాల్ కూడా చూసి ఒకేసారి మ్యాప్లో మనం గమనిద్దాం ఎంత ఉంది ఏమనేది. సో నెక్స్ట్ భారతదేశంతో సరిహద్దు పంచుకునే దేశాల్లో 4వ అతిపెద్ద దేశము. అతిపెద్ద దేశం అంటే ఇది నేపాల్ పెద్ద దేశం అని కాదు, మనతోటి సరిహద్దు పంచుకునే దేశాలలో అతిపెద్దది. అంటే 1751 కిలోమీటర్లు మనతోటి సరిహద్దు పంచుకోగా అత్యధికంగా ఉత్తరప్రదేశ్ తోటి 551 కిలోమీటర్ ఉత్తరప్రదేశ్ తోటి అత్యధికంగా సరిహద్దు పంచుకోవడం జరుగుతుంది. మీకు చెప్పాలంటే బంగ్లాదేశ్ భుజం మీద మేఘాలయ ఎట్లా ఉంటుందో ఉత్తరప్రదేశ్కి కంప్లీట్ పైననే ఉంటుంది, పైన ఉన్నట్లే ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఉత్తరప్రదేశ్కి బీహార్కి పైన వాళ్ళు ఉత్తరప్రదేశ్ బీహార్ నేపాల్ను మోస్తున్నట్లే ఉంటుంది మ్యాప్లో. సో కాబట్టి ఇక్కడ అత్యధికంగా నేపాల్ తోటి బార్డర్ షేర్ చేసుకున్నటువంటి రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ కాగా 2వ అత్యధికంగా బీహార్. ఈ రెండింటి మధ్య మీరు గమనించినట్లయితే 25 కిలోమీటర్ల వ్యత్యాసమే ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ ఈక్వల్గా అంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా నేపాల్తో సరిహద్దు అనేది పంచుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఉత్తరాఖండ్ 275, ఆ తర్వాత సిక్కిం 99, ఆ తర్వాత పశ్చిమ బంగా 98. ఇక్కడ మీరు చూసినట్లయితే నేపాల్ తోటి అతి తక్కువగా సరిహద్దు పంచుకునేటువంటి రాష్ట్రం ఏదంటే పశ్చిమ బెంగాల్. అది ఎంత అంటే 98 కిలోమీటర్లు. సో అలా కాగా సో ఇప్పుడు మన క్వశ్చన్ ఎలా అడుగుతారంటే నేపాల్ తోటి అతి తక్కువగా సరిహద్దును పంచుకునే రాష్ట్రం వెస్ట్ బెంగాల్ కాగా 2వ అతి తక్కువగా పంచుకునే రాష్ట్రం ఏంటిది అంటే సిక్కిం. సో మీకు ఇక్కడ ఈజీగా ఇలాంటి టైంలో మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ పైన 2 కింద 2 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే పైన అప్రాక్సిమేట్గా 25 కిలోమీటర్లు, కింద అప్రాక్సిమేట్గా మీకు చూస్తేనే అర్థమవుతుంది 1 కిలోమీటరు. కాబట్టి మీరు ఒక్కసారి మ్యాప్లో చూసి గుర్తుపెట్టుకున్నట్లయితే ఇది చాలా సులభంగా ఉంటుంది. తర్వాత ఈ సుగాలి ఒప్పందం ప్రకారము మన బంగ్లాదేశ్ మరియు భారత్ల మధ్య ఈ బార్డర్కి సంబంధించినటువంటి ఈ సుగాలి ఒప్పందం అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ క్రింది వాణిలో ఏ అవార్డు ప్రకారము లేదంటే ఏ ఒప్పందం ప్రకారము ఇండియా మరియు నేపాల్ మధ్య ఈ సరిహద్దు వివాదము అంటే మనకేం వివాదాలు లేవు, ఈ సరిహద్దు అనేది ఈ ఒప్పందం జరిగింది అని అడగవచ్చు. సో అలాంటప్పుడు సుగాలి ఒప్పందం ఇది 1816. 1816 అంటే అప్పుడు భారత్ కాదండి, బ్రిటిష్ భారత గవర్నమెంట్ ఉండే అప్పుడు మనకు బ్రిటిష్ భారత గవర్నమెంట్కి మరియు నేపాల్కి మధ్య ఓకే భారత ప్రభుత్వము మరియు నేపాల్కి మధ్య జరిగింది. అలాగే ఇండియాకి మరియు నేపాల్కి మధ్య గస్తీ కాస్తున్నటువంటి దళం పేరు ఏంటంటే ఎస్ఎస్బి, సశస్త్ర సీమా బల్. ఎస్ఎస్బి అంటే సశస్త్ర సీమా బల్ ఓకే. సో ఇది మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. సో ఇప్పుడు మనం ఎన్ని దేశాలతోటి చూసాం. సో ఇది చాలా క్లమ్జీగా ఉంటుంది టాపిక్. అంటే అరే దేశాలు సరిహద్దులు మళ్ళీ ఈ రాష్ట్రాలు మీరు ఒకసారి చదివినప్పుడు ఇట్లా రాసుకొని యారో మార్కులు ఇచ్చుకొని ఒక దగ్గర మీరు ఒక మ్యాప్లో ఫ్లో చార్ట్ లాగా చేసుకొని చదివితే ఇక మీకు మైండ్లో ఎప్పటికీ ప్రింట్ అయిపోయి ఉంటుంది. ఒక్కసారి మీరు రివిజన్ చేసుకుంటే చాలు, ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం మ్యాప్లో చూద్దామండి. మ్యాప్లో చూసామంటే సో ఫస్ట్ మనము బంగ్లాదేశ్ చూసాము, తర్వాత చైనా చూసాము, ఇప్పుడు మనం చూడాల్సింది పాకిస్తాన్. సో ఈ పాకిస్తాను ఇక్కడి నుంచి ఉంది పాకిస్తాన్. యాక్చువల్గా నేను ఇప్పుడు చూడండి ఈ ఆరెంజ్తో ఏదైతే గీస్తున్నానో ఇది లదాఖ్ ప్రాంతం ఓకే, ఇది లదాఖ్. సో ఇది లదాఖ్. తర్వాత ఈ రెడ్తో గీసేది జమ్మూ కాశ్మీర్, ఇది జమ్మూ కాశ్మీర్. సో
ఇప్పుడు మనం ఆర్డర్ ప్రకారం వెళ్ళినట్లయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. పాకిస్తాన్తో అత్యధికంగా సరిహద్దును పంచుకునే రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. మీరు చూస్తేనే అర్థమైపోతుంది. చూడండి ఎంత ఉంది ఇది. ఆల్మోస్ట్ ఆల్ మనకు దగ్గరగా 1170 కిలోమీటర్లు. అదే ఈ రెండు విడిపోకముందు ఈ లదాఖ్ ఈ ప్రాంతము ఈ జమ్మూ కాశ్మీర్ కలుపుకోగా ఇది 1222 కిలోమీటర్లు ఉండే యూనియన్ టెరిటరీలు కాకముందు. కాబట్టి ఆ యూనియన్ టెరిటరీలు అయినాయి కాబట్టి ఇది 1170. ఫస్ట్ రాజస్థాన్ కాగా రెండవది వచ్చి జమ్మూ కాశ్మీర్. ఈ జమ్మూ కాశ్మీర్ ఎంత అంటే అండి 865 కిలోమీటర్లు. సో అలాగే ఇప్పుడు మనం లదాఖ్ వచ్చేసరికి 357. నేను ఇక్కడ రాస్తాను లదాఖ్ 357. సో నెక్స్ట్ మీకు పంజాబ్. సో అత్యధిక తక్కువగా సరిహద్దు పంచుకునే రాష్ట్రం అనిస్తే పంజాబు. అదే పంజాబ్ ఎంత అంటే 425 కిలోమీటర్లు. సో ఇవి నేను చెప్పిన ఆర్డర్ కరెక్ట్ అండి. 1 కిలోమీటర్ అటు ఇటు వేరే డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్ ఇస్తారు. యాజ్ పర్ నేను ఒక స్టాండర్డ్ బుక్ ప్రకారంగానే మీకు డేటా ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని మీరు పెద్ద స్క్రూటినీ చేయని అవసరం లేదు. ఆర్డర్ అయితే 100% కరెక్ట్. సో ఇంకొకటి, ఇక్కడ అతి తక్కువ సరిహద్దు పంచుకునే రాష్ట్రం అంటే పంజాబ్. అతి తక్కువ సరిహద్దు పంచుకునే కేంద్ర పాలిత ప్రాంతం అంటే లదాఖ్. అతి తక్కువ సరిహద్దు పంచుకునే ప్రాంతం అన్నా లదాఖ్. సో అక్కడ గమనించుకోవాలి. సో మొదటగా రాజస్థాన్, రెండవది జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, మూడవది మనకు గుజరాత్ తోటి ఎంత ఉంది 506 కిలోమీటర్లు. సో ఇదంతా గుజరాత్ కిందికి వస్తుంది. 506. సో గుజరాత్ తర్వాత మనకు పంజాబ్. సో రాష్ట్రం అని అడిగితే పంజాబ్, లేదు యూనియన్ టెరిటరీ అంటే లదాఖ్. ఓకే, ఇప్పుడు మనం 4 దేశాలు మన భారత్ తోటి ఎలా సరిహద్దు పంచుకుంటాయి ఏందనేది చూసాము. సరే, 3 దేశాలు. ఫస్ట్గా బంగ్లాదేశ్, సెకండ్ చైనా, థర్డ్ పాకిస్తాన్. ఇప్పుడు నేపాల్ గురించి చూద్దామండి. నేపాల్ గురించి నేను చెప్పేటప్పుడే చెప్పాను. ఆల్మోస్ట్ ఆల్ మనకు ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ రెండు మోస్తున్నట్లే ఉంటాయి నేపాల్ అని చెప్పాను కదా. ఇలా ఇదంతా ఉత్తరప్రదేశ్ సరిహద్దు కాగా కంటిన్యూగా నేను గీస్తున్నా. ఇది బీహార్ సరిహద్దు. సో ఈ రెండింటి మధ్యకి వ్యత్యాసం ఎంత అని చెప్పానండి. ఉత్తరప్రదేశ్ 551 కాగా ఇది 526, అంటే 25 కిలోమీటర్ల వ్యత్యాసం. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ ఉత్తరాఖండ్, సిక్కిం మరియు వెస్ట్ బెంగాల్. సో ఫస్ట్ ఎక్కువగా పంచుకునేది ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ తర్వాత ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ మిడిల్లో ఉంది. ఉత్తరాఖండ్ 275 కిలోమీటర్లు మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఉత్తరాఖండ్ 275 కిలోమీటర్లు. ఇక్కడ ఈ ప్రదేశం 275 కిలోమీటర్లు కాగా ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఇది ఏ పెన్ను, మనం బ్లాక్ తీసుకుంటాను నేను, బ్లాక్. ఓకే, సో ఇక్కడ మీరు చూసారంటే నేపాల్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ సిక్కిం ఉంది కదా, ఈ ప్రాంతం ఈ బ్లాక్తో గీసేది మొత్తం ఈడి వరకు సిక్కిం. ఆ తర్వాత ఈ కొంచెం ఉంది కదా కింద, నేను వేరే కలర్ గీస్తాను, హైలైట్ చేస్తా, ఇక్కడ ఎల్లో గీస్తా. ఓకే, ఈ కొంచెం వచ్చి ఇది వెస్ట్ బెంగాల్ కిందకి వస్తుంది. మీరు చూసినట్టయితే రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా, 1 కిలోమీటర్ తేడా. ఓకే, ఇది 98 కిలోమీటర్లు కాగా ఇది మన 98 కిలోమీటర్లు పశ్చిమ బంగాల్తో కాగా ఇది 99 కిలోమీటర్లు. సో ఇలా మీరు గీసుకున్నట్లయితే మీకు ఈజీగా గుర్తుంటుంది అది. సో ఇప్పుడు మనం 4 దేశాల గురించి మ్యాప్లో కూడా చూడడం జరిగింది. నెక్స్ట్ అలాగే ఈ బార్డర్ సెక్యూరిటీ దళాలు ఎవరు ఏంటి అనేది కూడా చూసాము. సో నెక్స్ట్ వచ్చేసరికి మయన్మార్. సో నెక్స్ట్ భారతదేశంతో 5వ సరిహద్దు పంచుకునే అతిపెద్ద దేశం వచ్చేసి 5వ అతిపెద్ద సరిహద్దు పంచుకునే దేశం వచ్చేసరికి మయన్మార్. సో ఈ మయన్మార్ ఎన్ని వేల కిలోమీటర్లు మనతోటి సరిహద్దు పంచుకుంటుంది అంటే 1643 కిలోమీటర్లు. సో 1643 కిలోమీటర్లు భారతదేశంతో సరిహద్దు పంచుకోగా ఈ మయన్మార్ భారతదేశంలో ఏ రాష్ట్రంతో ఎక్కువగా సరిహద్దు పంచుకుంటుంది అంటే నో డౌట్ అరుణాచల్ ప్రదేశ్. అతి తక్కువగా ఏ రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటుంది అంటే నాగాల్యాండ్. సో ఇప్పుడు ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే
మయన్మార్ మన భారత్తో సరిహద్దు పంచుకునే 5వ అతిపెద్ద దేశం కాగా అతి తక్కువ సరిహద్దు ఏ రాష్ట్రంతో పంచుకుంటుంది అంటే నాగాల్యాండ్. అది ఒక క్వశ్చన్ కాగా భారతదేశంలో ఏ రాష్ట్రము క్వశ్చన్ ఇంపార్టెంట్ క్లియర్గా, ఏ రాష్ట్రము మన పొరుగు దేశాలతో అతి తక్కువ సరిహద్దు కలిగి ఉన్నది అంటే నాగాల్యాండ్. ఎందుకు నేను రాష్ట్రం అని 2 సార్లు చెప్పానంటే మీరు చూడండి, అక్కడ మనకు ఆఫ్ఘనిస్తాన్తో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాము, ఆఫ్ఘనిస్తాన్తో కూడా కొంచెం మనకు లదాఖ్ అనే యూనియన్ టెరిటరీ కలిగి ఉంటుంది. అది కూడా చాలా తక్కువ, ఈ 215 కిలోమీటర్ల కంటే తక్కువ అది. కానీ మనకు అక్కడ రాష్ట్రం అనే పదం వస్తుంది. భారతదేశ రాష్ట్రాలతో అతి తక్కువ లేకుంటే మయన్మార్ భారతదేశంలో, లేకుంటే భారతదేశంలో ఏ రాష్ట్రము పొరుగు దేశాలతో అతి తక్కువగా సరిహద్దును పంచుకుంటుంది అంటే ఇది నో డౌట్ అట్ ఆల్ నాగాల్యాండ్ ఆన్సర్. ఓకే, నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంకొక వీడియోలో ఇంకొక 20 minutes క్లాస్ ఉంటుంది. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత కంప్లీట్ ఈ యూనిట్కి సంబంధించిన బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను డిస్ప్లే చేస్తూ మీతో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో మీరు అలా ప్రాక్టీస్ చేయండి. లేదంటే నేను ఎలాగో షార్ట్స్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. ఈ వీడియోలు ఏవైతే ఉన్నాయో ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ కావచ్చు, గ్రూప్ 2 ఇది గ్రూప్ 2 క్వశ్చన్స్ కావచ్చు, మన సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ జరిగే ఎస్ఎస్సి కానీ ఏదైనా చూడండి, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ ఇవి సెంట్రల్లో కూడా ఎప్పటి నుంచి అడుగుతారు. దీంట్లో ఎక్కడ మనకు ఒక ఏపీ జాగ్రఫీ తప్ప మిగతా క్వశ్చన్స్ అన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ అన్ని సెంట్రల్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, యూపీఎస్సి లెవెల్ అడుగుతారా సార్ అంటే ఇప్పుడు పెంచుతున్నారు కదా కాంపిటీషన్ పెరిగే కొద్దీ. సో ఎస్ఎస్బి, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఇలాంటి బిట్స్ అన్ని నేను యూట్యూబ్ షార్ట్స్ మెల్లిగా అప్లోడ్ చేస్తున్నా, ప్రాసెస్లో ఉంది. సో మీరు ఎప్పుడన్నా కొంచెం, ఎందుకంటే 24 hours కూర్చొని చదవడం కూడా కష్టము, మీకు ఫ్రీ టైము అంటే యాక్చువల్గా మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఛానల్ ఎయిమ్ జనాలు వాళ్ళ టైంని ఎలా మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎక్కడైనా జర్నీలో ఉంటారు, ఒక 5 hours బస్ జర్నీ, ఏవో కొంచెం సేపు పాటలు వింటారు, రిలాక్స్ అవుతారు. ఒక 5 hours జర్నీలో ఒక 2 hours పాటలు విని రిలాక్స్ అవుతారు, 2 hours నిద్రపోతారు, ఇంకొక 1 hour మిగులుతుంది కదా. ఆ 1 hourలో మీరు ఒక్కసారి ఒక అరగంట సబ్జెక్ట్ని ఆయన కాడికి రీకలెక్ట్ చేసుకోండి మైండ్లో, ఒక 1/2 hour 30 minutes, అదో 30 minutes ఆ షార్ట్స్ ఒక్కొక్కటి 26 seconds షార్ట్స్ అట్లా చేస్తున్నా, బిట్స్ ఉంటాయి దాంట్లో. ఆ షార్ట్స్ని అట్లా చూస్తూ ఉంటే మీకు అట్లీస్ట్ ఈ క్వశ్చనింగ్ ఏంది, దీనికి ఆన్సర్ పెట్టగలుగుతున్నా లేదా, మీరు ఇంకా ఏ టాపిక్లో వీక్ ఉన్నారు, ఇవన్నీ అక్కడ వస్తాయి. యాక్చువల్ నేను ప్రాసెస్లో ఉంది, వీలైనంత తొందరగా మీ ముందుకు తీసుకొస్తాను నేను. సో అవి అన్ని ఎగ్జామ్స్కి మీకు పనికి వస్తాయి. గ్రూప్ 2, 3, 4, గ్రూప్ 1, సచివాలయం కానీ, రైల్వేస్ కానీ, ఎస్ఎస్సి కానీ, బ్యాంకింగ్ కానీ అన్ని విధాలుగా పనికొచ్చేలాగా ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులకి ఈ మెటీరియల్ కొరత కానీ, ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి కానీ, యూపీఎస్సీ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, అట్లా ఏం లేకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఇన్స్టిట్యూట్లో ఈరోజు 2024 కోచింగ్ అయిపోతే రేపు 2026లో ఇంకొక స్టేటో లేకుంటే 2027లో ఇంకొక యూనియన్ టెరిటరీ డివైడ్ కావడమో, కలవడమో, విడిపోవడమో జరుగుతుంది. అవన్నీ మళ్ళీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకి ఇంటికి వచ్చేం చెప్పరు. అలాగని నేనేం చేస్తానంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే క్లాసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ అప్లోడ్ చేస్తూ పోతానో, ఇలాంటి ఏదైనా అప్డేట్స్ వచ్చినప్పుడు ఆ అప్డేట్స్ సంబంధించి 5 minutes వీడియో ఏదైనా పెట్టి ఈ పాత వీడియోకి ట్యాగ్ చేస్తా. కాబట్టి ఎవరైతే ఫాలో అవుతున్నారో కాంపిటేటివ్ ఫీల్డ్లో వాళ్ళకి రెగ్యులర్గా అది ఈజీగా ఆ గ్యాప్ అనేది ఫిల్ అయిపోతుంది. సో అలా ప్లాన్ చేస్తున్నాను. సో ఏదో జస్ట్ ఇంకా లెసన్ చెప్తూ ఉంటే బోర్ కొడుతుంది కదా, మధ్యలో ఇట్లా టాపిక్ జస్ట్ అట్లా డైవర్ట్ కావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ మయన్మార్కి మరియు భారతదేశానికి మధ్యలో 1826లో, సో ఈ 1826లో యాండోబా ఒప్పందం ప్రకారం అనేది మన సరిహద్దు ఒప్పందం జరిగింది. సో ఈ యాండోబా ఒప్పందం దేని మధ్య జరిగింది అంటే మయన్మార్కి మరియు భారతదేశానికి మధ్యలో. సో ఎలాగైతే మనకు బంగ్లాదేశ్కి, ఇండియాకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మన నేపాల్కి, ఇండియాకి సశస్త్ర సీమాబలు ఇట్లా ఎట్లయితే ఉందో, ఈ ఇండియాకి మరియు మయన్మార్కి ఈ భద్రత చూసేవాళ్ళు అస్సాం రైఫిల్స్ మరియు ఇండియన్ ఆర్మీ. గుర్తుపెట్టుకోవాలి, అస్సాం రైఫిల్స్ మరియు ఇండియన్ ఆర్మీ. ఈ అస్సాం రైఫిల్స్ గురించి కూడా మన ఇండియన్ ఆర్మీలో చాలా గొప్పగా ఉంది. వాళ్ళు ఒకప్పుడు మన గవర్నర్ ఈ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ అస్సాం రైఫిల్స్ ఏదన్నా ఒక దీనికోసం వెళ్ళారంటే కంపల్సరీ క్లియర్ చేసుకొని వస్తారు. అంత టఫెస్ట్ టీం, చాలా దృఢమైనటువంటి టీం అన్నట్లు ఈ అస్సాం రైఫిల్స్. నెక్స్ట్ మనం భూటాన్ తోటి మనతోటి సరిహద్దు పంచుకునే దేశాల్లో 6వ అతిపెద్దది. సో భూటాన్ మన భారతదేశంతో 699 కిలోమీటర్లు షేర్ చేసుకున్నాక, సో భూటాన్ ఎక్కువగా
అస్సాం తోటి సరిహద్దును షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అస్సాం తోటి 267 కిలోమీటర్లు సరిహద్దును షేర్ చేసుకోగా అతి తక్కువగా సిక్కిం తోటి 32 కిలోమీటర్లు షేర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇండియా మరియు భూటాన్కి మధ్యలో సరిహద్దు భద్రతను చూసే దళం వచ్చి ఎస్ఎస్బి, సశస్త్ర సీమా దళం. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ మనతోటి అతి తక్కువగా 106 కిలోమీటర్లు. సో నేను ఇందాకే చెప్పాను, భారతదేశంలో పొరుగు దేశాలతోటి అతి తక్కువగా సరిహద్దును పంచుకునే రాష్ట్రం అనేసరికి నాగాల్యాండ్. సో అక్కడ నాగాల్యాండ్ ఎంతండి చెప్పాలి? నాగాల్యాండ్ 215 కిలోమీటర్లు. ఇక్కడ మీరు చూసినట్లయితే చూసారా, ఆఫ్ఘనిస్తాన్ 106 కిలోమీటర్లు షేర్ చేసుకుంటారు. అది దేనితో షేర్ చేసుకుంటుంది? లదాఖ్. సో యాక్చువల్గా లదాఖ్ అని రావాలి. ఇప్పుడు అతి తక్కువగా షేర్ చేసుకునే ప్రాంతం అంటే లదాఖ్ వస్తుంది. అతి తక్కువగా షేర్ చేసుకునే రాష్ట్రం అనేసరికి నాగాల్యాండ్ వస్తుంది. అతి తక్కువగా షేర్ చేసుకునే ప్రాంతం అన్న లదాఖే, లేదు యూనియన్ టెరిటరీ అంటే కేంద్ర ప్రాంతం అన్న లదాఖ్ వస్తుంది, కేంద్ర పాలిత ప్రాంతం అన్న లదాఖ్ వస్తుంది. సో ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఇది మ్యాప్లో చూపిస్తాను. సో ఇప్పుడు మనం మయన్మార్. సో ఈ మయన్మార్ వచ్చేసరికి ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ అరుణాచల్ ప్రదేశ్ తోటి ఎక్కువగా బార్డర్ కలిగి ఉన్నది. చూడండి ఇక్కడ వంపు కొనలు వచ్చాయి కదా, ఇక్కడి వరకు. సో ఇది హైయెస్ట్ మనకు కలిగినటువంటి. అతి తక్కువగా అంటే ఇదో నాగాల్యాండ్, ఈ కొంచెం దూరం నాగాల్యాండ్ తోటి కలిగి ఉన్నది, ఇది లోయెస్ట్. ఆ తర్వాత ఏంటంటే మనం ఆల్రెడీ చూసాం ఆర్డర్ ప్రకారం, మొదటగా అరుణాచల్ ప్రదేశ్, తర్వాత మిజోరాం, ఆ తర్వాత మణిపూర్. సో ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్, తర్వాత మిజోరాం అంటే ఇదంతా మొత్తం మయన్మార్దే. సో తర్వాత సెకండ్ ప్లేస్లో మిజోరాం, తర్వాత మణిపూర్, అన్నిటికంటే తక్కువ నాగాల్యాండ్ 4th ప్లేస్. సో మీరు ఇక్కడ ఫస్ట్ ఇచ్చుకోండి, మళ్ళీ రివర్స్ ఆర్డర్లో 2, 3, 4 ఇలాగైనా గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ నాగాల్యాండ్ అనేది 215 కిలోమీటర్ల కాగా ఇక్కడ మనకు నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. మనము భూటాన్కి తర్వాత వద్దామండి, ఎందుకంటే ఇక్కడ నాగాల్యాండ్తో కనెక్టివిటీ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. సో ఏ రాష్ట్రము పొరుగు దేశాలతో తక్కువ బార్డర్ కలిగిందంటే నాగాల్యాండ్ 215. అట్లా కాకుండా ప్రాంతము, కేంద్ర ప్రాంతం అని ఏది ఇచ్చినా కూడా, సో మనకు అట్లా ఇచ్చినట్లయితే ఒక్క నిమిషం. సో కేంద్ర పాలిత ప్రాంతం కానీ ప్రాంతం అని ఇస్తే ఇది 106 కిలోమీటర్లు. ఏదైతే ఈ ఆఫ్ఘనిస్తాన్ తోటి కలిగి ఉందో ఇది 106 కిలోమీటర్లు.
కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆఫ్ఘనిస్తాన్ అనేది ఓన్లీ లదాఖ్ తోటి, అంటే ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ స్టేట్గా ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు లదాఖ్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ సపరేట్ కేంద్రపాలిత ప్రాంతాలు అయినాయి కాబట్టి ఓన్లీ లదాఖ్ తోటి మనకు కలిగి ఉన్నది. సో అక్కడికి ఇది మనకు అయిపోయింది కదా ఈ లదాఖ్ గురించి, అదే ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ భూటాన్ చూడాలి. మనం భూటాన్ ఏమని చెప్పుకున్నాం. సో భూటాన్ ఏ రాష్ట్రంతో ఎక్కువగా సరిహద్దు కలిగిందంటే అస్సాం. ఆ అస్సాం తోటి ఎట్లా అనేది నేను ఇక్కడ మీకు ఈ బ్లాక్ తోటి మెన్షన్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ నుంచి ఇది మొత్తం అస్సాం తోటి భూటాన్ ఇక్కడి వరకు కూడా. సో అస్సాం తోటి ఎక్కువగా కలిగి ఉంది, సిక్కిం తోటి తక్కువ. అంటే మీకు ఇక్కడే అర్థమైపోతుంది సిక్కిం తోటి అంటే కొంచెమే. సో సిక్కిం తోటి 32 కిలోమీటర్లే. తర్వాత వెస్ట్ బెంగాల్తో కూడా బాగానే ఉంది. అంటే ఫస్ట్ ర్యాంకింగ్ వచ్చేసరికి అస్సాం తోటి ఎక్కువ. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ నేను వేరే కలర్ తోటి డ్రా చేస్తాను. ఇది తీసుకుంటా. సో ఇదంతా అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ ఇది మొత్తం అరుణాచల్ ప్రదేశ్ తోటి బార్డర్. సో మొదటగా అస్సాము, రెండవది అరుణాచల్ ప్రదేశ్, మూడవది వచ్చేసరికి పశ్చిమ బెంగాల్. ఇది పశ్చిమ బెంగాల్, ఇదంతా ఇక్కడి నుంచి వచ్చేసరికి పశ్చిమ బెంగాల్. 3 అతి తక్కువ అంటే సిక్కిం 32 కిలోమీటర్లు. సో ఈ విధంగా మీరు చదివినట్లయితే మీకు ఈజీగా గుర్తుంటుంది పొరుగు దేశాలతోటి ప్లస్ మన ఏ ఒప్పందాలు ఉన్నాయి. సో అలాంటివి మీరు చదివినట్లయితే గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుంది. మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాప్తో చదివినారంటే మీకు గుర్తుపెట్టుకునే అవకాశం 100కు 100, దాంట్లో ఎటువంటి మార్పు లేదు. సో జాగ్రఫీ అనేసరికి మ్యాప్ ఉండాలి. మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ చేయాలంటే పేపర్ మీద పెన్ను వెళ్తుండాలి. మనం జీకేకి సంబంధించి హిస్టరీ చదివేటప్పుడు కూడా మనకు నిద్ర రాకుండా ఇంట్రెస్టింగ్ ఉండాలంటే కంపల్సరీ మనం చదివేది ప్రతి ఒక్కటి రాయాలి. ఔరంగజేబ్ బిరుదులు ఏంటివి, ఔరంగజేబ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు పాలించాడు, ఏ కోటలు కట్టించాడు, లేదంటే ఏం యుద్ధాలు చేశాడు, ఏం పాలసీస్ తీసుకొచ్చాడు, అక్బర్ దీన్ని ఇలా ఇది ఎందుకు మతము, ఆ మతానికి గురువు ఎవరు, దేవుడు ఎవరు, ఇలాంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు రాసుకుంటూ వెళ్తుంటే మీకు నిద్ర రాదు. ఒక పక్క మనం ఫిజికల్ యాక్టివిటీ జరిగేటప్పుడు నిద్ర రాదండి. అంటే రావచ్చు, అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా నిద్రపోతారు కదా, అంటే తూగు వస్తుందేమో. కొంచెం చేసుకొని మళ్ళీ మీరు ఎవరి హాఫ్ అన్ అవర్ 1 అవర్కి ఒక 2 మినిట్స్ అట్లా వాక్ చేసి వచ్చి కూర్చోవడము, ఆ విధంగా చదివినారంటే మీకు సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఈ పాయింట్స్ చూద్దాం. భారతదేశంతో ఎక్కువ పొడవైన సరిహద్దు కలిగినటువంటి దేశం. సో మీకు ఆల్రెడీ ఆన్సర్ ఇప్పటికే ఐడియా వచ్చి ఉంటుంది. ఏ దేశం అండి? మనం ఫస్ట్లోనే చెప్పాము, బంగ్లాదేశ్. సో మీరు నాతో పాటు ముందే ఆన్సర్ చెప్పాలి. సో మీరు ఇది రివిజన్ లాగా అనిపించినా, మీకు బాగా లెసన్ అర్థమై మీకు కొంచెం నేర్చుకున్నట్లంటే మీకు నాకు ఏదో ఒకటి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. లైక్ కానీ కామెంట్ సెషన్లో చెప్పినారంటే ఓకే, నేను ఇంప్రూవ్ చేసుకోవడం ఇంకా బాగా అర్థమవుతుందంటే నేను ఇంకా కంటిన్యూస్గా అన్ని క్లాసెస్ పెడతాను. సో నెక్స్ట్, దేశంలో ఎక్కువ పొడవైన అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రము. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి వెస్ట్ బెంగాలే. అండ్ మీరు ఏ రాష్ట్రంతో పోల్చుకున్న వెస్ట్ బెంగాల్, ఎందుకంటే అది 2509 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు బంగ్లాదేశ్తో కలిగి ఉంది. అదే హైయెస్ట్ మిగతా ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా కూడా. సో ఆన్సర్ ఈజ్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, దేశంలో తక్కువ పొడవైన అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రం. చూడండి, రాష్ట్రం అనేసరికి నాగాల్యాండ్. ఎంతండి నాగాల్యాండ్? ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం, 215 కిలోమీటర్లు. నెక్స్ట్, భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రం. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రం. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, ఉత్తరప్రదేశ్ 8 రాష్ట్రాలతోనూ, అస్సాం 7 రాష్ట్రాలతోనూ సరిహద్దు కలిగి ఉన్నది. భారతదేశంలో తక్కువ రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రం, ఇది కూడా చెప్పానండి ఆల్రెడీ. నేను చెప్పాలి ఆన్సర్. సిక్కిం ఒకటి, ఇంకొకటి మేఘాలయ. సో ఇక్కడ ఆన్సర్ చెప్పండి. సిక్కిం ఏ రాష్ట్రంతో కలిగింది సరిహద్దు? ఓన్లీ వెస్ట్ బెంగాల్ తోటి. మేఘాలయ ఓన్లీ అస్సాం. ఇది మ్యాప్లో చూపిస్తాను నేను. మరి ఉత్తరప్రదేశ్ 8 రాష్ట్రాలు ఏంటి అండి? పైనుంచి కన్నా మీరు చూసుకున్నారంటే ఉత్తరాఖండ్, యూకే, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, తర్వాత చెప్పాలి
మధ్యప్రదేశ్ ఎలాగో వస్తుంది, మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన ఛత్తీస్గఢ్ వస్తుంది, తర్వాత జార్ఖండ్ వస్తుంది, జార్ఖండ్ అంటే బీహార్. ఎన్ని వచ్చాయండి? 1 2 3 4 5 6 7, ఒకటి మిస్ అయింది. ఏంది అది? సో రాజస్థాన్, ఆ తర్వాత గుజరాత్ వస్తుందా? రాదు. మరి ఏది మిస్ అయింది? ఉత్తరాఖండ్. మీరు చదువుకున్నప్పుడు కూడా ఇలానే చేసుకోండి, ఎందుకంటే రీకలెక్ట్ చేసుకున్నారంటే మీకు మెమరీ పవర్ బాగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, సో నెక్స్ట్ మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ స్టేట్ ఏందనేది మనం మ్యాప్లో చూద్దాం ఇప్పుడే. సో ఇలా మీకు ఒక యాంటీ క్లాక్ వైజ్లో నేను గుర్తుపెట్టుకున్నా. అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి పైన ఉత్తరాఖండ్, ఎందుకంటే అది ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయింది. ఆ తర్వాత హర్యానా, మేబీ ఢిల్లీ వస్తుంది కావచ్చు. ఢిల్లీనా ఐ థింక్, చూద్దాం మనం మ్యాప్లో చూద్దాం. సో యూకేహెచ్డి, హర్యానా, దెన్ ఈ పక్క రాజస్థాన్, దెన్ మధ్యప్రదేశ్, దెన్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఇలా. సో మనం మ్యాప్లో చూద్దాం ఇది. తర్వాత 3 దేశాలతో, అంటే ఇప్పుడు మనం 7 స్టేట్లు రాసాం. ఉత్తరప్రదేశ్ 8 స్టేట్లు కదా, 7 రాసాం, ఒకటి మనం మిస్ చేసుకున్నాం. చూద్దాం మ్యాప్లో. అస్సాం అనేది 7 స్టేట్లు. ఆ 7 స్టేట్లు అనేది మీరు చూడండి ఏవేవి 7 స్టేట్లు. అస్సాం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? వెస్ట్ బెంగాల్. తర్వాత మేఘాలయ తోటి కనెక్ట్ ఉంది. సో అరుణాచల్ ప్రదేశ్ తోటి కనెక్ట్ ఉంది. తర్వాత నాగాల్యాండ్ తోటి ఉంది, త్రిపుర, మిజోరాం. ఇంకొకటి ఏంటండి? సిక్కిం. ఇప్పుడే చూసాం కదా. సో ఇవి చూద్దాం మనం. 3 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రాలు, ఇది క్వశ్చన్ అండి. ఫస్ట్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ ఏ దేశాలతో ఉన్నాయి? ఇవి కూడా మనం స్టార్టింగ్లోనే చూసాము. వెస్ట్ బెంగాల్ ఏ దేశాలతో ఉన్నాయి? ఫస్ట్గా నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్. తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఏఎన్ అని రాస్తున్నా. అరుణాచల్ ప్రదేశ్ ఏ దేశాలతో ఉందండి? చైనా, మయన్మార్, భూటాన్. తర్వాత సిక్కిం. సిక్కిం ఏ దేశాలతో ఉందండి? నేపాల్, భూటాన్, చైనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏ రాష్ట్రం వస్తుందండి మనకు? నెక్స్ట్ యూనియన్ టెరిటరీ లదాఖ్. సో లదాఖ్, ఈ లదాఖ్ వచ్చేసరికి ఏ రాష్ట్రాలతో కలిగి ఉంటుంది? ఏ దేశాలతోటి? మీకు ఆల్రెడీ చెప్పాను, ఆఫ్ఘనిస్తాన్ తోటి అతి తక్కువ 106 కిలోమీటర్లు ఉంది. సో ఏఎఫ్జి ఆల్రెడీ మీకు తెలుసు. లదాఖ్ చైనాతోటి ఎంత ఉందనేది చైనా డిస్కస్ చేసుకున్నాము. కేంద్ర ప్రాంతం అంటే ఏది ఇవ్వాలనేది. తర్వాత పాకిస్తాన్. సో మీరు ఇలా రాసుకున్నారంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. మనం మ్యాప్లో చూద్దాం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మొదటగా మనం ఏం మిస్ చేసామో చూద్దాము. సో మనం ఇక్కడ ఉత్తరప్రదేశ్ 8 రాష్ట్రాలు అనుకున్నాం కదా, మనకు కౌంట్ చేస్తే 7 వచ్చినాయి. సో మనం ఇట్లా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వచ్చాము. ఫస్ట్గా ఉత్తరాఖండ్ మనం అనుకున్నది కరెక్టే. తర్వాత హర్యానా కరెక్ట్గానే అనుకున్నాము. తర్వాత రాజస్థాన్ అనుకున్నాము. రాజస్థాన్ రాసాము అక్కడ మనం. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్. అయితే ఢిల్లీని కౌంట్ చేయలేము మనం. ఓకే, మనం ఢిల్లీని కూడా కౌంట్ చేసేసుకుంటే అక్కడ మనకు. సో మనం చూడండి ఉత్తరాఖండ్ రాసాము, హర్యానా రాసుకున్నాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్. అంటే ఢిల్లీ రాసుకోలేదు. సో ఢిల్లీ కూడా చేసుకున్నామంటే యాడ్ చేసుకున్నాం. మొత్తం 8 రాష్ట్రాలతోటి మనకు ఇది అనేది సరిహద్దు కలిగి ఉన్నది. తర్వాత అది అయిపోయింది. 3 దేశాలతో సరిహద్దు కలిగిందంటే ఫస్ట్ మనం ఏమనుకున్నామండి? సిక్కిం. ఈ సిక్కిం కింద చూసామంటే ఇటు సైడ్ నేపాల్ తోటి, అటు సైడ్ భూటాన్ తోటి, పైన చైనా తోటి ఒకటి అయిపోయింది. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ కింద చూసామంటే పైన చైనా తోటి, పక్కన మయన్మార్ తోటి, ఇటు లెఫ్ట్కి భూటాన్ తోటి ఇది అయిపోయింది. తర్వాత లదాఖ్ కింద చూసామంటే
ఇటు చైనా తోటి, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ తోటి, ఇక్కడ పాకిస్తాన్ తోటి 3 అయిపోయినాయి. తర్వాత వెస్ట్ బెంగాల్, ఇక్కడ బంగ్లాదేశ్ తోటి ఇట్లా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నేపాల్ తోటి, ఇక్కడ భూటాన్. సో ఇదండి ఈరోజు. ఇంకా సో రిమైనింగ్ ఇంకొక క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్ అయిపోయిన తర్వాత మనం బిట్స్ డిస్కస్ చేద్దాం. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఏదన్నా నా ప్రజెంటేషన్లో ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే ఇంప్రూవ్మెంట్స్ చేస్తాను ఇంకా. సో మనం నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చదువుకుంటామంటే అండమాన్ నికోబార్ మరియు లక్షద్వీప్స్ కానీ భూ పరివేష్టిత దేశాలు, రాష్ట్రాల గురించి అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, సపోర్ట్. థ్యాంక్ యూ.